ఫ్యూచర్ సిటీలో రెండో రోజు గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాలకు చెందిన కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. గ్లోబల్ సమ్మిట్లో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే సుమధుర గ్రూప్, టీసీసీఐ, తైవాన్ గ్రూప్ సర్కారుతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో గోద్రేజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఫిరోజా గోద్రేజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి భేటీ అయ్యారు. ఇక హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరణపై సీఎంతో చర్చించారు. మిల్క్, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ ఫామ్ విభాగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తోంది సంస్థ. బయోటెక్, ఫార్మాతో సర్కార్ ఎంఓయూ కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని గ్రూప్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి కలిశారు. ముఖ్యమంత్రిని ప్రెస్టీజ్ గ్రూప్ సీఈఓ స్వరూప్, అనలాగ్ ఏఐఓ2 గ్లోస్ ప్రతినిధులు కలిశారు. డ్రీమ్ వ్యాలీ గోల్డ్ ఫండ్ రిసార్ట్స్ ప్రతినిధులు, సెంబ్ కార్ప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ఎంఎస్ఎన్ గ్రూప్. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో కంపెనీ విస్తరణ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది సంస్థ. అలాగే సాయంత్రం మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. గ్రీన్ వెహికల్స్, రూరల్ ఎంటర్ప్రైజెస్ రంగాల్లో పెట్టుబడులపై చర్చిస్తారు. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షో నిర్వహిస్తారు. ఫైర్ వర్కర్స్ తో తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ది రైస్ థీమ్ ప్రదర్శనతో ముగింపు వేడుకకు ప్లాన్ చేశారు అధికారులు. రెడ్డిగా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కి సంబంధించి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. చెప్పండి యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? రెండో రోజు గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి సమావేశాలు చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఇందులో మేజర్గా ఈ పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు ఎక్కువగా కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే నిన్న మనం చూసాము, ఈ సమ్మిట్లో భాగంగా వివిధ రంగాలపైన వివిధ శాఖలతోని సమీక్షలు నిర్వహించడం, వరుసగా తర్వాత ప్యానెల్ డిస్కషన్ చేయడము. సో అక్కడ అందులో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో ప్రత్యేకంగా వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడము, తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది, ఇక ఫ్యూచర్లో కూడా ఏం చేయబోతున్నది, సో ఏదైతే ఈ విజన్ డాక్యుమెంట్ అనేది ఎట్లా తీసుకురాబోతున్నాము, సో టెక్నాలజీ పరంగా ఎట్లా అందిపించుకుంటూ ముందుకెళ్తున్నాము అనే దాని మీద నిన్న తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, తర్వాత ఆయా శాఖలకు సంబంధించినటువంటి విధి విధానాలతో పాటు ఇక ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ప్యానెల్ డిస్కషన్లో వాళ్ళ అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకున్నది. ఆ ప్యానెల్ డిస్కషన్లలో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు, తర్వాత ఉన్నత స్థాయి అధికారులు, ఇక వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చినటువంటి ఆయా రంగాల్లో ఉన్నటువంటి నిపుణులు ఈ ప్యానెల్ డిస్కషన్లో నిన్న పాల్గొన్నారు. సో వీటితో పాటు ఇక ఒప్పందాలు కూడా వివిధ కంపెనీలతో కూడా ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకున్నది. నిన్న మనకు ఒక్కరోజే నిన్న చూసే 3,97,500 కోట్ల కంపెనీల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ఎంఓయూ నిన్న ప్రభుత్వం కుదుర్చుకున్నది. ఇక ఇవాళ రెండో రోజు ఉదయం 10 గంటలకు ఈ సమ్మిట్ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు ఏదైతే వర్చువల్గా అన్ని జిల్లాలలో కలెక్టరేట్లో ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడి నుంచి ఈ సమ్మిట్ ప్రారంభమైంది. అయితే వివిధ రంగాలకు సంబంధించి ఈవోల్లో కూడా మళ్ళీ ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు, మంత్రులు, తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నిపుణులు, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి నిపుణులు ఈ ప్యానెల్ డిస్కషన్లో పాల్గొన్నారు. సో ఇప్పటి వరకు ఈ ప్యానెల్ డిస్కషన్లో పాల్గొనడము, వాళ్ళ అభిప్రాయాలు, సలహాలు తీసుకోవడము, తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది, ఎట్లా ముందుకెళ్తుంది అనేది ఆయా శాఖల వారీగా ఉన్నత స్థాయి అధికారులు వివరించడము, వీటితో పాటు వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ఎంఓయూలు కూడా చాలా జోరుగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇక రెండో రోజు నిన్నటి వల్ల ఉదయం నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎంఓయూలు చూస్తే మనకు వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులు చూస్తే 1,04,350 కోట్లు ఇప్పటి వరకే ఎంఓయూలు వివిధ కంపెనీలు కుదుర్చుకున్నాయి. ఇక సాయంత్రం వరకు కూడా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆయా కంపెనీలకు సంబంధించి తెలంగాణలో కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్లకు, తెలంగాణలో కంపెనీలు స్థాపించే వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది, సో ఏం చేస్తున్నది, ఎట్లాంటి విధి విధానాలు ఇక్కడ ఉన్నాయి, కొత్తగా వచ్చే వరకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది, సో దానివల్ల ఇటు తెలంగాణకు, తర్వాత అటు కంపెనీ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తిగా చర్చించి ఆయా కంపెనీలతోని డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ మధ్యాహ్నం వరకే మనకు ఈ ఒక్క రోజులో, రెండో రోజులోనే చూస్తే మనకు 1,04,350 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలు ఇప్పటి వరకు కుదుర్చుకున్నారు.
అయితే ఇందులో మేజర్గా ఈ ఎంఓయూలు కుదుర్చుకున్న దాంట్లో వివిధ కంపెనీలు, పేరున్న కంపెనీలు ఉన్నాయి. తర్వాత వివిధ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలతో పాటు ఈ కొత్తగా ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ అట్లాంటి కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా ఇక్కడ పెట్టే విధంగా ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నది. ఇక ఇప్పటి వరకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వాళ్ళ కంపెనీల గురించి వివరించడము, తర్వాత ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళు ఆసక్తి చూపడము, ఇట్లా ఇవన్నీ కూడా ఉదయం నుంచి కూడా వరుసగా కొనసాగుతున్నాయి. ఏదైతే ఈ ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయో ఈ ప్యానెల్ డిస్కషన్లో డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉంటారు, ఉన్నత స్థాయి అధికారులు ఉంటున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఉంటున్నారు. సో అక్కడ ఏదైతే ఈ ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారో ఆ ఎంఓయూలు కుదుర్చుకున్న దగ్గర డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చి ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. ఇక ఇందులో ఇప్పటి వరకు సీఎంను కలిసిన దాంట్లో మనకు ఒకసారి చూస్తే ఏదైతే సుమధుర గ్రూపుకు సంబంధించినటువంటి వాళ్ళు కలిశారు, తర్వాత TCCI తవ్యాన్ గ్రూపుకు సంబంధించిన వాళ్ళు కలిశారు, వాళ్ళు కూడా ఈ ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇక వీళ్ళతో పాటు ప్రెస్టేజ్ గ్రూప్ CEO స్వరూప్ అవినేష్ కూడా కలిశారు. తర్వాత అన్లాగు AI ఓటు డోజ్కు సంబంధించినటువంటి ప్రతినిధులు కలిశారు, డ్రీమ్ వాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ సంబంధించిన వాళ్ళు కలిశారు, తర్వాత సెంబు కార్ఫ్కు సంబంధించి సింగపూర్ ప్రతినిధులు కూడా కలిశారు. వీటితో పాటు ఇక సీఎంను కలిసిన దాంట్లో సీఎం రేవంత్ టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రతినిధులు కూడా కలిశారు. ఇక ఇట్లా అన్ని రకాల కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు, వాళ్ళ కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ఎంత పెట్టుబడి పెడుతున్నారు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, సో తెలంగాణ ప్రభుత్వం ఏం ప్రోత్సాహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చించి డైరెక్ట్గా అక్కడనే ప్యానెల్ డిస్కషన్ తర్వాత ఈ అంశాలకు సంబంధించి ఈ పెట్టుబడులకు సంబంధించి ఆయా కంపెనీల గురించి మాట్లాడుతూ అక్కడే ఈ ఎంఓయూ కూడా కుదుర్చుకుంటున్నారు. సో ఇప్పటివరకే ఇందాక చెప్పినట్లు 1,04,350 కోట్ల వరకు పెట్టుబడులు ఈ మధ్యాహ్నం వరకే ఎంఓయూలు కుదిరాయి. ఇక సాయంత్రం లోపు కూడా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో ఇందులో ఈ సమిట్లో మనకు మేజర్గా చూస్తే వివిధ కంపెనీలు ఇతర దేశాల్లో ఉన్నటువంటివి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటివి చాలామంది ప్రతినిధులు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పాలసీలు, ఇండస్ట్రీలకు సంబంధించి కొత్తగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ పాలసీకి చాలామంది కూడా ఆకర్షితులు అవుతున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందులో భాగంగానే ఈ పెట్టుబడుల వెల్లువని కూడా ఒక మాటలో చెప్పొచ్చు. ఇక వీటితో పాటు ఎంఓయూలు తర్వాత ప్రత్యేకంగా ఏదైతే విజన్ డాక్యుమెంట్ తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుందో 2047 విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తుందో దానికి సంబంధించి సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేస్తారు. అందులో ఏముంది, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది, ఇంకా ఏం చేయబోతున్నది అనే దాని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం డ్రోన్ షో కూడా ఉంటుంది. ఇట్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు డిస్కషన్స్, సాయంత్రం డ్రోన్ షో తర్వాత ఈ సమ్మిట్ ఇవాళ ముగిసే అవకాశం ఉంటుంది.